మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్కాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హుండై క్రీటా 1.6 SX వేరియంట్ మనం సేల్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది కేవలం 68,000 కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్తో తిరిగింది. లాస్ట్ సర్వీస్ కూడా మనకి సెప్టెంబర్ నెలలో ఉందో 67,150 కిలోమీటర్లకి మనకి లాస్ట్ సర్వీస్ అయితే షోరూమ్లో అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ అనమాట. సోనీపత్ నెంబర్ HR10 వస్తుంది, మీకు NOC వస్తుంది, ఇన్వాయిస్ కూడా వస్తుంది. సో ఇదేంటంటే వెహికల్ ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉందండి. చాలా ఎక్సలెంట్ పీసు, అంతా కూడా ఒరిజినల్ పెయింట్ అనమాట. ఈవెన్ బంపర్ కూడా ఎటువంటి పెయింట్ అయితే కాలేదు, బట్ మనం అయితే చిన్న టచ్అప్ ఉంది, అదైతే చేసిస్తాం. అది కూడా మీకు వీడియోలో కంప్లీట్గా చూపిస్తా. సో దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. కీస్ చూసుకున్నట్లయితే రెండు తాళాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. మనకి 2 తాళాలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో దీని ఎక్స్టీరియర్ పరంగా ఎలా ఉంది, ఇంటీరియర్ పరంగా ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎలా ఉంటుంది, ట్యాక్స్ ఎలా వస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తుంది అనేది కంప్లీట్గా కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ప్రతిదీ కూడా చూపించుకుంటూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? ఇలాంటి వెహికల్స్ నాకు కూడా రేర్గా వస్తూ ఉంటాయి. దాదాపు 2 నెలల నుండి ఈ వెహికల్ కోసం ట్రై చేస్తున్నా. ఇప్పుడు చిక్కిందనమాట నా చేతికి. చూడొచ్చు, మీరు ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చండి. క్రీటా 17 మోడల్ అనమాట. చూసారు కదా, HR10 రిజిస్ట్రేషన్, సోనీపత్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనమాట. సో కలర్ చూసుకోవచ్చు. ఏ మిల్కీ వైట్ బోల్తేనా? పరల్ వైట్ టఫేటా వైట్ అంటే ఏదో. సో చూసారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట వెహికల్ కూడా. మీరు లుక్ అయితే చూడండి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ లుక్ అనమాట. సో కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో తిరిగింది. ఏ బంపర్ కూడా పెయింట్ కాలేదు, చిన్న చిన్న గీతలు ఉన్నాయి. ఇవి మనం చేసి ఇచ్చిద్దాం, ఎందుకంటే ఢిల్లీ నుండి పట్టుకొస్తున్నాం కాబట్టి బండి నీట్గా ఉంటే చూసేటోళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. రేపొద్దున మా రెప్యుటేషన్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో బంపర్లు వేసుకున్నాడు వెనక. కొత్త బండి తీసుకున్నప్పుడు ఈ బంపర్ తీసుకొని దానికి పెట్టుకున్నాడు అనమాట. ఓకే, సో చూసుకున్నారు కదా, క్రీటాలో మనకి SX 1.6 CRDI ఇంజన్ వస్తుంది. క్రీటా అంటే తెలియనోళ్ళు లేరు, చాలా డిమాండింగ్ వెహికల్. చూసారు కదా, ఎలై వీల్స్ 4కి 4 ఎలై వీల్స్, ఒకటి నార్మల్ ఎలై అయితే వస్తుంది. డీజిల్ ఇంజన్ అన్న, డీజిల్ ఇంజను. సో 68,000 కిలోమీటర్లు ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్లో ఉంది. 68,300 ఎంత ఉంది. సో ఫ్రంట్ బంపర్కి చూసారు కదా, ఇది చిన్నగా ఏదన్నా గోడకి స్క్రాచ్ ఉంటే ఇలా అవుతుంది అనమాట. దీన్ని కలం టచింగ్ అంటారు ఢిల్లీలో. కలం టచింగ్ అంటే ఏంటంటే వైట్నర్తో టచ్ చేస్తాడు, ఇది రబ్బింగ్ పెడితే పోతుంది. బట్ దీన్ని కూడా మనం పెయింట్ అయితే వేద్దాం. బంపరు చాలా నీట్గా ఉంటుంది. రబ్బింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్ చేసిస్తా, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనకి ఓనర్ దగ్గర ఉన్నటువంటి వెహికల్. అండ్ రిజిస్ట్రేషన్ కూడా HR10. అండ్ సెకండ్ ఓనర్ ఎందుకు అయింది అనేది కూడా మీకు వాట్సాప్లో చెప్తా, ఎందుకంటే వీడియోలో పేరు చెప్పడం కుదరదు. ఒక కంపెనీ మీద ఫస్ట్ దీని వెహికల్ అయితే ఉందండి, అతని పేరు మీదే కంపెనీ ఫర్మ్ అనేది ఉంది. ఇప్పుడు కంపెనీ తీసేసాక ఓన్గా, అంటే ఫర్మ్ నుండి ఓన్గా చేయించాము. ఎందుకు? రేపొద్దుట మనకి ఇష్యూ కాకుండా. ఎందుకు అంటే ఫర్మ్ పేరు మీద మనం తీసుకెళ్ళి ట్యాక్స్ పే చేస్తే కట్టాల్సిన ట్యాక్స్ కంటే 2.5% ఎక్కువ కట్టాలి. అదే ఓనర్ పేరు మీద మారిస్తే 2,000తో ఇక్కడ అయిపోయింది. ఆ 2,000 చూసుకోవడం కంటే ఆ ఫర్మ్ చూసుకుంటే మనకి ఎక్కువ ట్యాక్స్ పడుద్ది. 2.5 లక్షకి 2.5 అలా కట్టాల్సి వస్తుంది. సో అదే 2,000 ఇక్కడ పెడితే నేమ్ అనేది సెకండ్ సిరీస్లోకి మారిద్ది. సో ఫస్ట్ ఫర్మ్ పేరు మీద ఉన్నది, సెకండ్ అతని పేరు మీద ఉన్నది, 2 కూడా ఒకటే పేర్లు. మీకు వాట్సాప్లో చేస్తా. ఇకపోతే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. లుక్ అయితే చూసారు కదా, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ కూడా మీకు మంచి పర్సంటేజ్లో ఉన్నటువంటి టైర్స్ అనమాట. దాదాపుగా ఇది 60 అండ్ అబోవ్ పర్సంటేజ్తో ఉన్నటువంటి టైర్స్. 80 అని చెప్పొచ్చు, బట్ నేను 60 అనే చెప్పిన. రైట్, ఇక్కడ చూసారు కదా, LED DRL లైట్ వస్తుంది మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే. సో ఇంజన్ అయితే చాలా సైలెంట్ కండిషన్ అనమాట, చాలా ఎక్సలెంట్ పీసు. మనకి కీ స్టార్ట్ వస్తుంది. ఓకే, ఆప్షనల్లో ప్లస్లో ఏంటంటే మనకి పుష్ స్టార్ట్ వస్తుంది. 4 పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ లాకింగ్, ఆటో ఫోల్డ్ మిర్రర్, అదేవిధంగా ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవడానికి మిర్రర్స్కి ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో ఇది మనం చూడొచ్చు. సీట్ కవర్స్ చూసారు కదా, ఇది బండి షోరూమ్తో పాటు వచ్చింది సీట్లు అనమాట. ఇక్కడ నార్మల్గా చిన్న ప్యాచ్ ఉంది, దీన్ని చేసుకోవచ్చు. సీట్ కవర్లు వేయించుకుంటే వేయించుకోండి. 6,000 రూపాయలు 7,000 రూపాయలు మంచి ప్రీమియం సీట్ కవర్స్ వస్తాయి ఢిల్లీలో. ఎందుకంటే మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ తెలుసు కాబట్టి. స్టీరింగ్ మీద స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, చూసారు కదా. సో బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. సో నేను తాళం అయితే ఆన్ చేస్తున్నా. సో వెహికల్ కిలోమీటర్స్ చూడొచ్చు, 68,265 కిలోమీటర్లు. సో క్లైమేట్ కంట్రోల్ AC, మనకి మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్. ఓకేనా అండి? మైలేజ్ కూడా 20+ వస్తుంది. 20+ వస్తుందో రాదో కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ అయితే చేయండి.
6 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్, రివర్స్ గేర్తో పాటు 7 గేర్స్ ఉంటాయి. మొత్తం పెడల్స్ కూడా చూసుకోవచ్చు. పెడల్స్ కూడా మీకు చూడొచ్చు ఇక్కడ కండిషన్ ఎలా ఉంది పెడల్స్ అనేది. సో చూసారు కదా, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. సో మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా ఉందండి. సీట్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో సీట్స్. రేర్ ఏసీ కూడా ఉంది చూడొచ్చు ఇక్కడ. ఆల్రెడీ కొంతమంది ఢిల్లీకి అయితే రావడం జరిగింది వితౌట్ ఇన్ఫర్మేషన్. చాలామంది బయట మార్కెట్లో వెతుకుతున్నారు. సో నేను ఫస్ట్ వాళ్ళని అక్కడే మీరు చూసుకోండి సార్, మీకు నచ్చితే, నచ్చకపోతే రమ్మని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ టైం సెట్ కావట్లేదు, ఎండాకాలం పులుసుగా ఆరిపోతుంది అనమాట. సో వెనక పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్, పంచింగ్స్ అన్నీ ఒరిజినల్. ఓకే, డోర్ కానీ ఎక్కడ రస్ట్ ఏం లేదండి. ఓకేనా, వెనక కానీ ముందు కానీ ఎక్కడైనా సరే బండిలో ఎక్కడ కూడా రస్ట్ అయితే లేదు, పేరు పెట్టడానికి కూడా లేదనమాట. స్టెప్నీ టైరు షోరూంలో వచ్చింది, అది కూడా యూజ్ చేసిన స్టెప్నీ టైర్. ఓకేనా, చూడొచ్చు ఇక్కడ లైన్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పేస్టింగ్స్ లేవు. ఓకేనా, ఆల్ ఒరిజినల్. సో వెహికల్ అయితే ఢిల్లీ లొకేషన్లో ఉంది. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి ఎన్ఓసి ఇన్వాయిస్ ప్రొవైడ్ అయితే చేస్తాం. సో వెహికల్ లుక్ అయితే ఇదనమాట. సో బానట్ ఇంజన్ కండిషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు, ఇంజన్ ఏ విధంగా ఉందనేది. సో చూడొచ్చు ఇది ఇంజన్ కండిషన్. స్టార్ట్ అయితే చేసి చూపిస్తాం మీకు. ఒకసారి సైలెంట్గా ఈ యొక్క స్టార్టింగ్ నాయిస్ని వినండి. ఇంజిన్ ఆఫ్ చేయి, ఇంజిన్ ఆన్ చేయి. ఓకేనా, ఇక అది బండి సిచ్యువేషన్ అయితే అది. మనకి బెల్ట్ సౌండ్ కానీ ఇంజన్ సౌండ్ కానీ ఏదీ లేదు, చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. సో ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. చూడొచ్చు రేడియేటర్ పట్టి కానీ ఇది కానీ అంతా ఒరిజినల్, పేస్టింగ్స్ అంతా కూడా ఒరిజినల్, యాప్రాన్లు, ఫెండర్లు అన్నీ కూడా ఒరిజినల్ అనమాట. సో ఈ కూలెంట్ ఆయిల్ చూసారు కదా, షోరూమ్ సర్వీస్ జరిగింది అప్పుడుదే. ఇంజిన్ ఆయిల్ కూడా మీకు చూడొచ్చు మంచిగానే ఉంది ఇంజిన్ ఆయిల్. సో సర్వీసింగ్ ఒక 1500 కిలోమీటర్లు తిరిగింది. సో మీరు ఒక 4000 కిలోమీటర్లు 5000 కిలోమీటర్లు తిరిగాక మార్చుకోండి. ఫ్రెష్గా రికార్డ్ బుక్ అనేది మెయింటైన్ చేసుకోండి మీరు, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బానెట్ కూడా మనకి ఒరిజినల్ బానెట్, ఇది ఏది కూడా రీప్లేస్ అయితే కాలేదు. సో ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. హుండై క్రీటా 1.6 SX వేరియంట్ అనమాట. సో 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, స్టీరింగ్ బౌండ్ కంట్రోల్స్ ఉంటాయి, ABS బ్రేక్స్, ఎలక్ట్రానిక్ సైడ్ ఫోల్డ్ మిర్రర్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం. సో పవర్ స్టీరింగ్ ఉంటుంది, ABS బ్రేక్స్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ అనమాట వెహికల్. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఢిల్లీలో మీకు ఇచ్చే ధర 6,85,000 రూపాయలు విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్. డిస్కౌంట్ ఏమన్నా కావాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి మీకు లోపల స్టార్ట్ చేసి అయితే చూపిస్తా ఎంత సైలెంట్ కండిషన్లో స్టార్ట్ అయిందనేది. బండి అయితే స్టార్ట్ అయితే అయ్యింది, నాకు స్టార్ట్ అయిన శబ్దం కూడా వినపడట్లేదు. నేను ఈవెన్ లోపల కూడా కూర్చోలే, బయట నుండే వింటున్నా. బయట కాకుల సౌండ్ ఇవే వినపడుతున్నాయి కానీ ఈ బండి సౌండ్ అయితే వినపడట్లేదు. సో ముందుగా మనం ఇగ్నిషన్ ఆన్ చేసాం. సో ఇక్కడ క్లస్టర్ అనేది మీరు క్లస్టర్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ. సో క్లస్టర్లో ఒకసారి చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ స్టార్ట్ చేసి చూపిస్తా. హాఫ్ సెల్ఫే, సింగిల్ సెల్ఫ్ కూడా కాదు, హాఫ్ సెల్ఫ్లోనే స్టార్ట్ అయిపోయింది. సో మీటర్లోకి వెళ్ళిపోదాం. సో చూడొచ్చు ఇక్కడ చూసారు కదా. ఇక పోతే దీని ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూపిస్తా, బండి ఎలా ఉరుకుతుంది ఏంటి అనేది. సో చూడొచ్చు.
సో చూసారు కదా వెహికల్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి క్లచ్ కానీ రన్నింగ్ కానీ మూమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఏసీ కూడా బాగా వస్తుంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేసి బండిలోకి అయితే ఎక్కడం జరిగింది. సో బయట అంతా కూడా వాతావరణం ఆల్మోస్ట్ టెంపరేచర్ చూసుకుంటే 38 పైన మనకి టెంపరేచర్ అయితే ఉంది ఢిల్లీలో. సో చేతులు కూడా మనకి స్వెట్టింగ్ వస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ తడి. సో అంత టెంపరేచర్ అనమాట. సో అందుకనే నేను బయట మంచి లొకేషన్స్లో వీడియో చేయడం అయితే కుదరలేదు. సో చిన్న నీడ ఉన్న ఏరియాకి అయితే తీసుకొని వచ్చి వీడియో అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్ నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేనైతే 8వ తారీఖు ఈరోజు ఢిల్లీ అయితే వచ్చి వీడియో అయితే చేస్తున్నా. మే 8వ తారీఖు అనమాట 2025 సంవత్సరం. ఈ బండిని అయితే మిస్ అయితే అవ్వకండి. సో 6,85,000 విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషను, మీకు చూపించిన ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపరు టచ్అప్ చేసి ఇస్తాం. మంచిగా నీట్గా ఎవరికి అర్థం కానిటువంటి టచ్అప్ అయితే మేము ఇక్కడ చేయించి ఇస్తాం ఢిల్లీలో. ఎందుకంటే హైదరాబాదు అటు రీచ్ అయిన తర్వాత మాకైతే నమ్మకాలు లేవు. సో ఇక్కడే మాకు తెలిసిన పెయింటర్కి అయితే టచ్అప్ చేసి అయితే మీకైతే రబ్బింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్ అయితే మొత్తం చేసి కంటైనర్కి అయితే పంపిస్తాం. మళ్ళీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా దిగిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మీకు వాటర్ వాష్ చేసి అయితే ఇస్తాం. సో దీనికి ఖర్చు కూడా అవుతుంది, అన్నీ కూడా అందులోనే ఇంక్లూడింగ్ అనమాట. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ప్రైస్ మీరు OLXలో కంపేర్ చేసుకోండి, బయట వేరే డీలర్స్ దగ్గర కంపేర్ చేసుకోండి. 2017 1.6 SX వేరియంట్, ఆప్షనల్ కూడా కాదు, SX వేరియంట్. ఆప్షనల్ అంటే మనకి టాప్ వేరియంట్ కింద వస్తుంది. దానికి డైమండ్ కట్ ఎలవెన్స్ వస్తాయి, సన్ రూఫ్ వస్తుంది, ఇలా చాలా ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఇది ఓన్లీ 1.6 SX వేరియంట్ అనమాట. 2 తాళాలు ఉన్నాయి, నాన్ యాక్సిడెంటల్. స్టెప్ని కూడా మీకు 40 నుండి 50% వరకు అయితే ఉన్నాయి. టైర్స్ చూసుకున్నట్లయితే 60 నుండి 70% వరకు అయితే ఉన్నటువంటి టైర్స్. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.